హలో ఫ్రెండ్స్, మనం మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ నుండి విండోస్ ప్యాచింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము ఈ పార్ట్లో. ఇది పార్ట్ నెంబర్ 21లో మనం ఏం చేయబోతున్నామంటే విండోస్ అప్డేట్స్ ఎలా పుష్ చేయాలి ఫ్రమ్ ఇంట్యూన్. ఇది మనం కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాము. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎస్ఈసి మీద వర్క్ చేసి ఉంటే మీకు ప్యాచెస్ మనం మామూలుగా సెలెక్ట్ చేసుకుని అప్డేట్ లిస్ట్ అంతా క్రియేట్ చేసి వాటిని డిప్లాయ్మెంట్ ప్యాకేజ్గా క్రియేట్ చేసి డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళం. అలాంటి ప్రాసెస్ మన మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్లో ఉండదు. ఓకే, చాలా సింపుల్, చాలా సింపుల్ అనమాట. సో ఆ సింపుల్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంట్రొడక్షన్ లెక్చర్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ 3 వీడియోస్కి. సో ఈ వీడియోలో మనము 3 ఆప్షన్స్ ఉన్నాయి విండోస్ ప్యాచింగ్కి స్పెసిఫిక్కి. ఆ 3 ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ యాజ్ యూజువల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ మెంబర్షిప్లో ఆల్రెడీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, సో దాట్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. మీ కామెంట్స్కి నేను అప్డేట్ అవుతూ ఉంటాను, అంటే కామెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బేసిస్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఈ వైట్ బోర్డ్ ప్రకారము మీరు గమనిస్తే దర్ ఆర్ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసేసి ఫస్ట్ ఆప్షను మనకి అప్డేట్ రింగ్స్ ఫర్ విండోస్ 10. అంటే ఏంటి, విండోస్ 10 స్పెసిఫిక్ ఆర్ విండోస్ 11 కానీ దీనికి అప్డేట్ రింగ్స్ అని ఉన్నాయి. ఈ ఆప్షన్ ఏంటి అంటే యాజ్ సింపుల్ యాజ్ ప్యాచింగ్ అన్నమాట. అంటే విండోస్ 10 డివైస్ కానీ లేకపోతే మీ దగ్గర 11 ఉన్నా సరే ఈ డివైజెస్ మీద మంత్లీ మనం ప్యాచింగ్ చేస్తాం కదా, ఆ ఆప్షన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ ఏమని చెప్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో మనకి 1 సెకండ్, ఇది కొంచెం అంతా జరిపితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సెకండ్ ఆప్షన్లో ఫీచర్ అప్డేట్స్ అని ఉంది కదా. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫీచర్ అప్డేట్ త్రూ మీ దగ్గర ఇక్కడ ఒక విండోస్ 10 మిషన్ ఉందనుకో, ఈ 10 మిషన్లో 1909 అనే ఒక బిల్డ్ ఉంది. ఓకే, ఈ బిల్డ్ అనేది యాక్చువల్గా ఐ థింక్ మే 2022లో ఎక్స్పైర్ అవుతుంది. అది అంటే దీని స్పెసిఫిక్ ఇంకా మైక్రోసాఫ్ట్ కూడా అప్డేట్స్ ఇవ్వడు. ఓకే, మనం ఈలోపు ఏం చేయాలి అంటే 18 months ఏమో ఇస్తాడు, ఒక బిల్డ్ రిలీజ్ చేస్తాడు. ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే ఎవ్రీ ఇయర్లో 2 సార్లు రిలీజ్ చేస్తాడు. ప్రతిసారి రిలీజ్ చేసినప్పుడు 18 months వరకు వాడు దానికి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాడు. సో ఒక్కసారి మనం ఆ ట్రాక్లో లేకపోతే ఆ బిల్డ్ అనేది సపోర్ట్ కాదు. ఓకే, ఇది మనకు సర్వీసింగ్ ఛానల్స్ అని అంటాము, సాక్ అంటాము, అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ స్టోరీ కూడా తెలియాలి కదా ఇక్కడ ఈ ఫీచర్ అప్డేట్ చేయాలి అంటే, అందుకే చెప్పాను ఇక్కడ. ఓకే, సో విండోస్ 10లో ఒకవేళ ఓల్డ్ బిల్డ్ ఉంటే న్యూ బిల్డ్కి అప్గ్రేడ్ అవ్వాలి. దీన్ని విండోస్ ఫీచర్ అప్డేట్స్ అంటారు. ఓకే, ఈ ఫీచర్ అప్డేట్ని మనం డిప్లాయ్ చేయడానికి ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. ఇది ఓకే, ఫీచర్ అప్డేట్స్ మనం బిల్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుండి మనం ఏం చేయొచ్చు, కావాలంటే లేటెస్ట్ వచ్చేసేసి 21H2 మనకి. ఓకే, మీరు కనుక కొత్త అయితే వినండి, 21 అనేది ఇయర్, హెచ్ అనేది హాఫ్ ఇయర్లో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇది. సో మొన్న రిలీజ్ అయింది ఇది. ఇప్పుడు ఇంకా 2022లోనే ఉన్నాము, జాన్ ఫిబ్ మార్చ్ ఇది. సో ఈ ఇయర్లో కూడా 2022 అంటే ఇక్కడ 22 మనం షార్ట్లీ ఇంకొక బిల్ రిలీజ్ చేయొచ్చు మనకు, అది 22H1 అయ్యి ఉండొచ్చు. బట్ ఆల్రెడీ విండోస్ 11 రిలీజ్ అయింది కాబట్టి వి నెవర్ నో వాట్ ఈస్ గోనా హ్యాపెన్. ఓకే, సరే అది ఏదైనా ఓకే, మనకి 21H2 అనేది ఈరోజు ఎట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తది. సో ఈ కొత్త బిల్డ్కి మనం అప్గ్రేడ్ అవ్వనీకి మనం ఏం చేస్తున్నాం, ఫీచర్ అప్డేట్స్ అనేది యూస్ చేస్తాం. మీకు అర్థమైందా? 2 points. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయి కన్సోల్లో అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అగైన్ మనం ఎప్పుడు కూడా ఎలా నేర్చుకుంటున్నాం, హోమ్ పేజ్లో, డివైస్లో. ఓకే, విండోస్ నేర్చుకుంటున్నాం బై ప్లాట్ఫాము. దీంట్లో ఇక్కడ విండోస్ అప్డేట్స్ రింగ్ ఉంది. సో అప్డేట్ రింగ్ అంటే మనం ఏమని చెప్పాము, మంత్లీ జరిగే ప్యాచింగే. ఓకే, ఇట్స్ జస్ట్ ది నార్మల్ ప్యాచింగ్. ఓకే, నార్మల్ ప్యాచింగ్ ఎవ్రీ మంత్ జరిగేది. సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ కూడా సెకండ్ వన్ మీరు చూస్తే
ఈ సార్టింగ్లో పైనుండి కిందికి వస్తూ ఉంటే ఆర్ కింద నుండి కూడా పైకి సెకండ్ ఆప్షనే ఎలా చూసినా ఇది ఫీచర్ అప్డేట్. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇలా చెబితే ఎక్స్ప్లెనేషన్లో ఖచ్చితంగా గుర్తుకుంటుందన్నమాట కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటే మీరు కనుక ఫోకస్ చేసి ఉంటే ఈ పాయింట్లో. ఓకే, ఒక లైక్ ప్లీజ్. సో ఇక్కడ ఫీచర్ అప్డేట్స్ కనుక మనం చేస్తే అది అప్గ్రేడ్ చేయనీకి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసేసి మనలో చాలామంది ఏం చేస్తాము, ఒక కొత్త కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. అదేంటంటే ఇప్పుడు మన దగ్గర టెస్ట్ మిషన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మనం ప్యాచింగ్ టెస్టింగ్ చేయాలి కదా. సో కొందరికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఐడియా, అరే ఇతను చాలా ఈజీగా ప్యాచింగ్ చేయొచ్చు అన్న, టెస్టింగ్ కూడా చేయొచ్చు అంటే యాక్చువల్గా టెస్టింగ్ అనేది ఏం లేదబ్బా ఇక్కడ. సో మీరు ఒక 10 డివైజెస్కి ఒక గ్రూప్కి ఇక్కడ యాడ్ చేశారనుకోండి, ఇది ఫస్ట్ 10 డివైజెస్ తొందర అవుతాయి. ఆ తర్వాత ఇంకొక గ్రూప్లో ఇంకొక డిప్లాయ్మెంట్లో ఇక్కడ మనం ఇలా చెప్తాం అనమాట. అంటే ఈ సెట్టింగ్స్ లోపల అప్డేట్ రింగ్లో చెప్తాము డెడ్ లైన్ 7 days ఇస్తాం. అంటే 7 daysకి డెడ్ లైన్ ఇచ్చినాం కదా, ఈ 7 days ఇచ్చినటువంటి అప్డేట్ రింగ్, దీంట్లో మనం ఒక రింగ్ అనేది ఒక క్రియేట్ చేస్తాం. ఆ రింగ్కి ఈ 10 devices ఇస్తాం. ఇంకో దాంట్లో 10 days ఇచ్చామనుకో, దానికి ఇంకొక 20 devices ఇవ్వచ్చు. ఓకే, మొత్తం డివైజెస్కి 15 days తర్వాత మనం ఇవ్వచ్చు. దీన్ని మనం ఫేజ్ వైజ్గా మనం డిప్లాయ్ చేస్తున్నాం. ఇది ఒక హెడేక్ ప్రాసెస్లా ఉంది కదా. యాక్చువల్గా మనకు టెస్టింగ్ చేసుకోవాలంటే ఈ 10 డివైజెస్లో ఇవి అసలు ఆఫ్లైన్లో ఉండి ఉంటే, ఇవి అసలు నెట్లోకే రాకపోయి ఉంటే, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటిని అవుట్కమ్ చేయనీకి కొత్తగా తీసుకొచ్చిందే క్వాలిటీ అప్డేట్స్. లాస్ట్ 4-5 months బ్యాక్ వచ్చింది. ఇది పెద్ద టైం కూడా పట్టలేదు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంప్రూవ్డ్ ఫీచర్ అనమాట. అంటే ఏం చేస్తుందంటే, మీరు కొన్ని మిషన్స్ మీరు ఇక్కడ యాడ్ చేసేస్తే వాటి మీద ఫస్ట్ ప్యాచ్ డిప్లాయ్ చేసేస్తుంది. ఎలా అంటే ఈరోజు టార్గెట్ చేస్తే రేపులోపు డిప్లాయ్ అయిపోతాయి. ఓకే, క్విక్ అనమాట. సో దట్ మనకి ఏమవుతుంది ఏంటి అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ 7 days 10 days మనం పెట్టి ఉంటాం కదా, దాని ప్రకారం అది డిప్లాయ్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్లో. అంటే అది ఇది రెండింటికి సంబంధం లేదు. బట్ ఇది టెస్టింగ్కి యూజ్ చేసే క్వాలిటీ అప్డేట్స్ ఫీచర్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా అర్థమై ఉండాలి. క్వాలిటీ అప్డేట్స్ అనేది దేనికి యూజ్ అవుతుంది? క్వాలిటీ అప్డేట్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం టెస్ట్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది ఈ క్వాలిటీ అప్డేట్స్కి. ఓకేనా? సో ఇది కొత్తగా వచ్చింది. అఫ్కోర్స్ లాస్ట్ 2 కూడా ప్రివ్యూలోనే ఉన్నాయి, ఇంకా ఫైనల్ వర్షన్లోకి తీసుకెళ్ళలేదు. చూసారా? అంటే యూజ్ చేయట్లేరా అంటే ఎస్ ఫ్రెండ్స్, చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. సో నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి ఏమై ఉంటుంది, అప్డేట్స్ లింక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అందులో డెడికేటెడ్గా. సో ఈ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామంటే, కేవలం విండోస్ అప్డేట్స్ అనేది అంటే ప్యాచింగ్ అనేది ఎలా చేయొచ్చు, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది విండోస్ సర్వర్ ప్యాచింగ్ చేస్తుందా అని ఎవరికైనా క్వశ్చన్ వస్తే చేయదు. ఈరోజు March 10th 2022 ఈరోజు వరకు అవ్వలేదు, ఆప్షన్ లేదు. ఓకేనా? సో ఆన్గోయింగ్ అలాంటి ఆప్షన్ రావచ్చు కూడా. ఓకే, సో మీకు కనుక ఒక క్వశ్చన్ ఉందనుకోండి, మరి నేను ఎలా సర్వర్స్ని మేనేజ్ చేయాలి ప్యాచింగ్ త్రూ అంటే, అందుకే కో మేనేజ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎంతసేపు ఏమని చెప్పుకుంటున్నామో ఒకవేళ మీకు గుర్తుకుంటే, ఇది క్లౌడ్ ఓన్లీ చెప్పుకుంటున్నాము, రైట్? ఇది క్లౌడ్ ఓన్లీ. ఇది అయిపోయాక మనం ఏం చేస్తాము, ఆన్ ప్రిమ్కి వెళ్తాము. ఆన్ ప్రిమ్కి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన సర్వర్స్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆన్ ప్రిమ్లో ఉన్న SCCM త్రూ మనం ప్యాచ్ చేయొచ్చు. ఓకే, కావాలనుకుంటే మీరు క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వే వాడుకో, అక్కడ నుండి డిప్లాయ్ చేయడానికి, లేదా లోకల్గానే SCCM నుండి ఆన్ ప్రిమిసెస్లో ఉన్న సర్వర్స్లో కూడా ప్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? మరి లాగ్స్ విషయంలో వస్తే నార్మల్ విండోస్ అప్డేట్స్ లాగ్సే మనం చెక్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము లైవ్ పాలసీ క్రియేషన్ అండ్ ద డెమాన్స్ట్రేషన్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అది నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండ్ వీ విల్ క్యాచ్ ఇన్ ది 22nd వీడియో. Bye bye.